హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు దత్తాత్రేయ స్వామి జయంతి సందర్భంగా నేను నా ఫ్రెండ్ అయితే టెంపుల్కి అయితే వచ్చామండి. దత్తాత్రేయ స్వామి వారి టెంపుల్కి. ఈ టెంపుల్ మనకి ఎలక్ట్రానిక్ సిటీలోని ఫ్రూట్ మార్కెట్కి దగ్గరగా అయితే ఉంటుందండి. ఈ టెంపుల్ చాలా ప్రశాంతమైన వాతావరణంలో మనకి దత్తాత్రేయ స్వామి వారి దర్శనం అయితే ఇస్తారండి. ఇక్కడ మనకి ఇందాక చూసారు కదా, శ్రీపాద వల్లభులు నృసింహ సరస్వతి స్వామిని, తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అలానే విఘ్నేశ్వరుడు, ఇంకా మనకి ఇంకొంచెం పక్కనైతే ఆంజనేయ స్వామి ఈ విధంగా అయితే దర్శనం ఇస్తారండి. ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి దత్తాత్రేయ స్వామివారి దర్శనం అయితే జరుగుతుంది. ఇదిగోండి, ఇక్కడైతే మనకి దత్తాత్రేయ స్వామివారి అవతారాలన్నీ కూడాను. ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి, స్వామి సమర్థ, శ్రీపాద వల్లభులు, అలాగే దత్తాత్రేయ స్వామి, నృసింహ సరస్వతి, సాయిబాబా, ఈ విధంగా అయితే మనకి దత్తాత్రేయ స్వామివారి అవతారాలన్నీ కూడాను మనం ఇక్కడైతే దర్శించుకోవచ్చండి. ఈ విధంగా అయితే మేము ఇంకా దర్శనం అయితే చేసుకున్నాము. ఇంకా తర్వాత ఇక్కడైతే ఈరోజు పౌర్ణమి కాబట్టి ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేస్తున్నారు. మనకి కర్ణాటకలో ప్రతి టెంపుల్లోనూ ప్రతి పౌర్ణమికి కూడాను ఈ విధంగా అయితే సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారండి, చాలా చక్కగా. ఇంక ఇక్కడైతే సత్యనారాయణ స్వామి వ్రతం అయితే జరుగుతుంది. ఇంకా మనకి రేపైతే ఇక్కడ భజన అయితే పెట్టుకుంటున్నారండి. సో ఇంక ఈ రోజైతే ఇక్కడ వ్రతము జరుగుతుంది. ఇంకా మనకి ఈ టెంపుల్కి ఇక్కడే పక్కన కొంచెం ముందుకు వెళ్తే మనకి నవగ్రహాలు, ఈశ్వరుడు, తర్వాత నాగమూర్తులు, నంది, తర్వాత రావి చెట్టు, ఈ విధంగా అయితే మనకి దర్శనం చేసుకోవచ్చండి. ఇదిగోండి, ఇక్కడ అర్చకులు వారు పూజ అయితే చేస్తున్నారు. ఈశ్వరుడు, నాగమూర్తులు, అలాగే నంది, తర్వాత ఇక్కడ పక్కనే నవగ్రహాలు అయితే ఈ విధంగా ఉంటాయండి. ఇక్కడ మనకి చిన్న చిన్నగా ఇదిగోండి, ఇక్కడ తులసి చెట్లు అయితే ఉన్నాయి చూడండి, ఈ విధంగా అంతా కూడాను. ఇంక ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మేము దత్తాత్రేయ స్వామి వారి దర్శనం అయితే చేసుకున్నాము. ఇంకా వీడియో నచ్చితే ప్లీజ్ like, share, subscribe. Bye friends.